హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిద్ర లేచిన వెంటనే ఇంట్లో వస్తువులు ఎక్కడైతే సర్దేస్తున్నాను. నైట్ కూలర్ అవి పెట్టుకుంటాం కదా, అడ్డంగా ఉంటాయని కుర్చీలు అయితే ఇటువైపున పెట్టాను. ఇంకా కుర్చీలన్నీ తీసి ఇంకా అదికుండా గోడ పక్కన అయితే పెడుతున్నాను. ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టాను అనుకోండి, ఇంకా అడ్డం లేకుండా ఉండిద్ది కదా. నైట్ కూలర్ పెట్టుకుంటున్నాం కదా, బాగా చల్లటి గాలి అయితే వస్తుంది. అసలు ఎండలు అనేది తెలియట్లేదండి, హాయిగా అనిపిస్తుంది. ఏసీ లేకపోయినా కూలర్ మాత్రం పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది ఇప్పటికి ప్రస్తుతానికైతే. ఈ ఎండలకు పర్వాలేదు, ఇంకా ఎండలు ఎక్కువైనాయి అనుకోండి ఇంకా కూలర్ గాలి అయితే పనిచేయదు. ఇప్పటికైతే మమ్మల్ని కాపాడుతుందని అయితే చెప్పొచ్చు. ఇంక ఇదిగోండి కూలర్ అయితే ముందుకు లాగాం కదా, ఇంకా దాన్ని అయితే వెనక్కి పెట్టేస్తున్నాను. అక్కడ గోడ దగ్గర అయితే పెడతాను, ఇంకా అడ్డం లేకుండా ఉండిద్ది కదా. మరి గోడ కానిచ్చి కూడా పెట్టను. గోడ కానిచ్చి ఏ వస్తువులైనా పెట్టకూడదండి, కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి. గోడకు పెయింట్ అనేది పోయిద్ది, ఏదైనా కానీ అంటించేస్తకి పెట్టను. కుర్చీలు కానీ, ఈ కూలర్ కానీ, మంచాలు కానీ ఏవైనా సరే గోడ కానిచ్చకుండా కొంచెం ఒక ఏలు మందం గ్యాప్ అయినా ఉంచి పెట్టుకోవాలి. ఇంకా పిల్లలు నిద్రపోతూనే ఉన్నారు, వాళ్ళైతే నిద్ర లేవలేదు. స్కూల్కి సెలవే కదా, ఇంకా వాళ్ళే నిద్రలేస్తారులే. లేచినా కానీ ఎండకు తిరిగి ఆటలాడతా ఈ ఎండలో తిరుగుతూ ఉంటారు ఎక్కువ శాతం. పల్లెటూరులో పిల్లలు మాత్రం ఎక్కువ ఎండకి గాలికి తిరిగి ఆటలాడుతూ ఉంటారు. మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు ఇంట్లో ఉండరు. ఇంకా మంచిదేలండి, ఇంట్లో ఉండి ఫోన్లు, టీవీలు వీటికి అంకితం అవ్వకుండా బయటికి వెళ్ళి ఆడుకుంటారు. మధ్యాహ్నం 10 గంటలు 11 గంటల దాకా ఆడుకుంటారు ఉదయం పూట. సాయంత్రం ఇంకా 4 దాటిన తర్వాత వెళ్ళి ఆడుకుంటారు. పార్క్ అయితే ఉంది, చిన్న పార్కు. ఆ పార్కులో ఆడుకుంటారు పిల్లలందరూ, క్రికెట్ అలా ఆడుకుంటారు. కొంతమంది ఎండ ఎక్కువగా ఉందని పిల్లల్ని బయటకు పంపించరు. బయటకు పంపించాలండి, ఎండకి గాలికి పిల్లల్ని బయటకు వెళ్ళనివ్వాలి, తిరగనివ్వాలి. అప్పుడే వాళ్ళ బాడీ అనేది స్ట్రాంగ్ అయింది. మనం ఇంట్లో అలాగనే ఏసీ రూముల్లో ఫ్యాన్ల కింద కూర్చోబెట్టామనుకోండి, పిల్లలు అంత స్ట్రాంగ్ అవ్వరు, చాలా వీక్ అవుతారు. వంటగదిలోకి వచ్చేసి ఇంకా వంటగదిలో అయితే సరుకులు అయిపోయినాయి కదా, సరుకులు అయిపోయిన టిఫినీలు అవన్నీ అయితే తీసి కడగటానికి టబ్లో వేసాను. సరుకులు అయితే తెప్పించాలి, ఇంకా అవి తెచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా టిఫినీలో పోసుకోవాలి కదా. ఇంకా ఖాళీ అయినాయిగా ఎలాగో అని చెప్పేసి ఇంకా అవి కడగటానికి అయితే టబ్లో వేసాను. ఇదైతేనేమో నేను సరుకులు వేసి పెట్టుకుంటాను. 3 కేజీలు 4 కేజీలు తెప్పించాను అనుకోండి, 2 కేజీలు టిఫినీల్లో పోసి పెట్టుకుంటాను. ఒక 2 కేజీలు 1 కేజీ ఏమో ఇలా బకెట్లో వేసి పెట్టుకుంటాను, మొత్తం ఓపెన్ చేయకుండా. మొత్తం ఓపెన్ చేశాను అనుకోండి పురుగు పట్టిద్దేమని చెప్పేసి నేను ఓపెన్ చేయకుండా కవర్లో అలాగనే ఉంచుతాను. ఇంకా అవైతేనేమో ఈ బకెట్లో వేసి పెట్టుకుంటా. బకెట్లో సరుకులు కూడా చాలా అయిపోయినాయి, ఏదో 1 2 ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసి ఓ పక్కన పెట్టేసి ఇంకా బకెట్ కూడా కడగటానికి అయితే బయట వేసాను. ఎప్పుడు గిన్నెలు అప్పుడు, ఎప్పుడు టిఫినీలు అప్పుడు, ఇలా సరుకులు అవి అయిపోయినప్పుడు, ఎప్పుడు డబ్బాలు అప్పుడు కడిగేసుకున్నాం అనుకోండి, ప్రత్యేకంగా పండగలకని కడుక్కోవాల్సిన అవసరం ఉండదు. మరి ప్రతి చిన్న చిన్న పండగకి కొంతమంది ఎక్కువ శాతం ఎప్పుడు బూజులు దులుపుతానే ఉంటారు. అలా దులుపుకోవాల్సిన అవసరం ఉండదు, ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే. ప్రస్తుతానికైతే ఇంకా ఈ 3 టిఫినీల్లోనే సరుకులు అయిపోయినాయి. ఇంకా అందుకని ఇవే కడిగేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఏయోటి ఖాళీ అవుతాయి కదా డబ్బాలు, అవి ఖాళీ అయినప్పుడు ఇంక వాటిని కడిగేస్తాను. రోజువారీ అంట్లు అయితే కడిగేశాను, రోజువారీ అంట్లు కడిగేసి పక్కనైతే పెట్టాను. ఇంక ఇప్పుడు ఇవైతే కడుగుతున్నాను. ఎండాకాలంలో కొంచెం ఇలాంటి పనులు చేసుకోవాలంటే కష్టంగానే ఉంటుంది, అందుకని ఉదయాన్నే చేస్తున్నాను. ఉదయం కూడా కొంచెం అంట్లు తక్కువగా ఉన్నాయి, రోజువారీ అంట్లు. ఇంకా అంట్లు కూడా తక్కువగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఈ అంట్లు అయితే వేసుకున్నాను. మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత అంట్లు కడగను ఒక్కొక్క రోజు. సాయంత్రం కడగాలనుకో మళ్ళీ టిఫిన్ తిన్న అంట్లు, సాయంత్రం అంట్లు, ఈ అంట్లు ఉన్నాయి అనుకోండి చాలా అంట్లు అయిపోతాయి. అందుకని ఏ పూట అంట్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి ఇంకా ఆ పూట ఇలాంటివి వేసుకొని కడుగుతాను. మామూలు చలికాలం అలాంటి కాలంలో అయితే సపరేట్గా వీటి పెట్టుకైనా కడిగేసుకోవచ్చు, కొంచెం ఎండబడ్డాక ఇంట్లో పని అయిన తర్వాత అయినా. ఇంక ఈ ఎండాకాలం ఉదయం తప్పనిచ్చి ఎండబడితే అసలు పనులు చేయలేం కదా, అందుకని ఉదయాన్నే అయితే కడిగేస్తున్నాను. టిఫినీలు అయితే మొత్తం రుద్దేశాను. ఇప్పుడైతే ఇంక ఇదిగోండి ఈ ప్లాస్టిక్ బకెట్ అయితే రుద్దుతున్నాను. మొత్తం రుద్ది కడిగేసి ఇంక ఇదిగోండి తుడిచి ఆరబెట్టాను. తుడవలేదనుకోండి మరకలు మరకలు మచ్చలుగా కనిపిస్తాయి, తుడిచిపెట్టామనుకోండి ఇంకా నీట్గా ఉంటాయి. ఇలా కడిగి పెట్టుకున్నాం అనుకోండి, సరుకులు తెచ్చినప్పుడు మనం సరుకులు సర్దుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. సరుకులు తెచ్చినప్పుడే మళ్ళీ టిఫినీలన్నీ కడిగి తుడిచిపెట్టుకొని అప్పుడు సరుకులు సర్దుకోవాలంటే మనకి విసుగిసుగ్గా ఉండిద్ది. అందుకని ముందే కడిగి పెట్టుకోవడం అయితే మంచిది. ఇంకా ఈరోజైతే రాగి జావ చేస్తున్నాను. టిఫిన్ అయితే పెద్దగా ఏం చేయలేదు, అందుకోసం ఈరోజు రాగి జావ చేస్తున్నాను. ఇంకా ఉదయం పూట రాగి జావ తాగొచ్చులే అని.
మొన్న రాగి సంగటి చేశాను కదా, చాలా బాగుంది రాగి సంగటి మాత్రం. రసంలోకైనా కొంచెం పచ్చడి, టమాటా పచ్చడి అలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంది. కాకపోతే పర్ఫెక్ట్గా చేయటం అయితే నాకు రాలేదు, కానీ పర్వాలేదు, తినటానికైతే బాగానే ఉంది అనిపించింది. ఇప్పుడైతేనేమో ఇంకా రాగి సంగటి కాకుండా రాగి జావ అయితే చేస్తున్నాను. నీళ్ళైతే పొయ్యి మీద పెట్టాను. అవి బాగా కాగిన తర్వాత ఇంకా పిండి అయితే వేస్తాను. పిండి గ్లాస్లో వేసి ఇంకా వాటర్ పోసి కలిపాను. ఇలా కలిపి పోసామనుకోండి ఉండలు లేకుండా ఉండిద్ది. పొడి పిండి వేసి పెట్టడం కంటే కూడా ఇలా వాటర్లో పిండి కలుపుకొని పోసామనుకోండి ఉండలు లేకుండా ఉండిద్ది. ఎప్పుడు రాగి జావ చేసినా నేను ఇలాగనే చేస్తాను. ఎప్పుడు కొంచెం బెల్లం వేసి అయితే చేస్తాను. ఈరోజు ఇంట్లో బెల్లం అయితే లేదు, అందుకోసం మజ్జిగ పోసి చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా పిండి అయితే పోసాను. పిండి పోసేటప్పుడే మనం తిప్పుతూ ఉండాలి, లేదనుకోండి ఉండలు కట్టిద్ది. అందుకని ఇదిగోండి పిండి అయితే పోసి తిప్పేశాను. ఇంకా ఎక్కువసేపు గ్యాస్ మీద కూడా ఉంచను నేను, ఒక్క నిమిషం అలా అయితే ఉంచుతాను. ఎందుకంటే ముందే నీళ్ళన్నీ కాగిపోయినాయి కదా, బాగా తెల్లగాగిన తర్వాత పిండి పోసాను కాబట్టి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు ఒక్క నిమిషం పాటు అలా ఉంచి తర్వాత మనం మజ్జిగ పోయాలని చెప్పాను కదా, మజ్జిగ అనేది వేడి మీద పోయకూడదు. వేడి మీద పోసామనుకోండి ఇరిగిపోతాయి. చల్లారిన తర్వాత పోయాలి. ఇదిగోండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచిన తర్వాత నేను మజ్జిగ పోస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత పోసుకుంటే మంచిది, పులుపు లేకుండా ఉంటాయి, మజ్జిగ ఇరిగిపోకుండా ఉంటాయి. ఇందులో ఈ జావకు సరిపడా కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఇంకా సరిపోయిద్ది. ఇంకా వేరే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది పాలు పోసుకొని తాగుతారు, కొంతమంది ఉట్టి బెల్లం వేసుకొని తాగుతారు, కొంతమంది ఇందులో సగ్గుబియ్యం వేసుకుంటారు, కొబ్బరి తురుము వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఎక్కువ శాతం బెల్లం వేసి చేస్తాను. బెల్లం లేదని ఇలా చేస్తున్నాను. అసలు ఎండాకాలంలో ఇలా మజ్జిగ పోసుకొని తాగటమే చాలా మంచిది. ఈరోజు మా టిఫిన్ అయితే ఇదే అని చెప్పొచ్చు. నాకైతే మాత్రం ఇంక ఇదే టిఫిను. కాకపోతే ఉదయాన్నే ఈరోజు కొంచెం వెరైటీగా టిఫిన్ చేశాను. ఇంట్లో ఉప్మా రవ్వ ఉంది. ఉప్మా రవ్వలో కొంచెం వాటర్ పోసి కలిపి దోశలాగా చేశాను. అవైతే పర్ఫెక్ట్గా రాలేదు, అంత బాగా వచ్చినట్టు అనిపించలా, ఇరిగిపోతూ ఉన్నాయి. అందుకని ఇంకా 1-2 దోశలు పోస్తే అవైతే మా ఆయన తిన్నాడు. ఇంకా నవీనకేమో కొంచెం అన్నం మిగిలితే ఎగ్గేసి ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను. వాడికి మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి టిఫిన్. ఎలా పడితే అలా ఉంటే మాత్రం పిల్లలు తినరు. మేమైతే అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలు మాత్రం అస్సలకి అడ్జస్ట్ అవ్వరు. సరుకులు అయిపోయినాయి అని చెప్పాను కదా, ఇంకా సరుకులు తెప్పిద్దామని సరుకులు అయితే రాస్తున్నాను. ముందు ముందు గుర్తున్న వాటికి రావస్తాను. ఫస్ట్ మనం టిఫిన్ చేసుకుంటాం కదా, టిఫిన్కి కావాల్సినవి ఏంటి అని గుర్తయితే తెచ్చుకుంటాను. టిఫిన్కి మనకు ముఖ్యంగా కావాల్సినవి మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, చట్నీ కోసం శనగిత్తనాలు కావాలి, గోధుమ పిండి కావాలి, ఇడ్లీ రవ్వ కావాలి. ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. అలా తెచ్చుకున్నాం అనుకోండి మనము మర్చిపోకుండా ఉంటాము. మనం టిఫిన్ తింటాం, తర్వాత టీ తాగుతాము, తర్వాత కూర చేస్తాము, కూరకు కావాల్సినవి ఆయిల్ కావాలి. ఇలా గుర్తు తెచ్చుకుంటాను నేను. ఇలా గుర్తు తెచ్చుకొని అన్నీ పర్ఫెక్ట్గా అయితే రాస్తాను. ఎక్కువ శాతం ఏమీ మర్చిపోను. ఏదో ఎప్పుడో ఒకటి అరా అయితే మర్చిపోతా, కానీ ఎక్కువ శాతం అన్నీ తెప్పిస్తూనే ఉంటాను. ముందు వంటకు కావాల్సిన వాటికి గుర్తు తెచ్చుకొని రాసుకుంటాను. ముందు టిఫిన్ చేయడానికి కావాల్సినవి, మన కూర చేయడానికి కావాల్సినవి, ఏమేం కావాలి అన్నీ పర్ఫెక్ట్గా. పచ్చడి అవి చేయాలనుకోండి, జీలకర్ర కావాలి, ఎల్లిపాయలు కావాలి, ఇలా గుర్తు తెచ్చుకుంటాను నేను. ఇలా గుర్తు తెచ్చుకొని అన్నీ పర్ఫెక్ట్గా అయితే రాసుకుంటాను. ఇంక ఈ సరుకులు అయిపోయిన తర్వాత ఇంకా సబ్బులు అవి ఉంటాయి కదా, అవి ఫస్ట్ బట్టలు ఉతికే సబ్బులు, స్నానం సబ్బులు, అంట్లు రుద్దుకునే సబ్బులు, వీటికి బట్టలు నానబెట్టుకోవడానికి సరుపు కావాలి, సరుపు. ఇంక ఇలా గుర్తు తెచ్చుకొని అయితే రాసుకుంటూ ఉంటాను. మనం బ్రష్ చేసుకోవడానికి కోల్గేట్ కావాలి, ఆర్పిక్, ఇంక ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తు తెచ్చుకొని అన్నీ పర్ఫెక్ట్గా మర్చిపోకుండా అయితే రాస్తూ ఉంటాను. ఎక్కువ శాతం మర్చిపోను, ఎప్పుడో ఒకసారి అరసారి అయితే మర్చిపోతాను. సరుకులు అయితే రాసేసాను. బట్టలు అరమార్లో చూడండి, చీరలన్నీ కుక్కినట్టుగా ఉన్నాయి. అరమార్లేమో చాలా చిన్నవి అయిపోయినాయి. బట్టలు ఎక్కువగా ఉండటం వల్ల అరమార్లో పట్టట్లేదు, కుక్కినట్టుగా అసలు చూడటానికి కూడా చిందరవందరగా ఉన్నాయి. అందుకనే కొన్ని చీరలన్నీ తీసి ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. ఈ చీరలు నేను కవర్లో పెట్టుకునే ఉంచుకుంటాను. కాకపోతే మడతేసినప్పుడు ఒక్కోసారి బద్ధకం కదా, మడతేసి వెంటనే కవర్లో పెట్టుకోవడానికి. ఆ మడతేసినవి అరమార్లో పెట్టించేటప్పటికి అన్నీ కుక్కిగా ఉన్నాయి. ఇప్పుడు తీసినాక చూడండి, బాగా విశాలంగా చాలా నీట్గా ఉంది. ఇక్కడ మన లంగాలు అవి ఉంటాయి కదా, శారీ పెట్టికోట్స్, ఇంకా అవన్నీ ఇటువైపున పెట్టుకుంటాను. అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవసరమైన వాటికి ఉంచి కదవన్నీ తీసి కవర్లో పెట్టాను. పాత చీరలు ఉన్నాయి కదా, పాత చీరలు వాటికి కబోర్డ్లో ఉంచాను. కొంచెం ఈ మధ్య కట్టుకుంటున్న కొత్త చీరలు, సిల్క్ చీరలు,
అవైతేనేమో తీసి కవర్లో పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు కట్టుకుంటా ఉన్న వాటిని. ఇంకా వాటికి జాకెట్లు ఉన్నాయి కదా, జాకెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఆ చీరలకు సంబంధించిన జాకెట్లు కూడా తీశాను. అన్నీ మరీ ఎక్కువ హైట్గా ఉన్న కుక్కినట్టు పెట్టినట్టు ఉన్నా కూడా అరమార అనేది చూడటానికి నీట్గా కనిపించదు. అందుకని ఇంక ఈరోజు తీరక తీసుకొని ఇవన్నీ అయితే తీసేసాను. ఇదిగోండి ఈ చీరలో అరమారలో పెడితే అంతా కుక్కినట్టుగా అసలు చూడటానికి చండాలంగా అనిపిస్తుంది. ఇంకా అందుకని ఇవన్నీ తీసైతే ఇంక ఇదిగోండి ఒక కవర్ తీసుకొచ్చా కదా, పెద్ద కవరు. ఈ కవర్లో అయితే పెట్టించుకుంటాను. ఎప్పుడు ఈ కవర్లోనే ఉంటాయి. చెప్పాను కదా, వాడుకుంటున్నా కదా, వాడుకునేవన్నీ ఇంకా అరమారలో అంతే ఉంచేసాను. చీర, జాకెటు, దీనికి లంగా ఉంటుంది కదా, మొత్తం కలిపి ఒకే సెట్ లాగా పెడుతున్నాను. మళ్ళీ దీనికి అది సపరేట్గా పెట్టాను అనుకోండి, అవన్నీ ఎతుక్కోవటం, ఆ కవర్లో చీరలన్నీ లాగటం, పీకటం, పడేస్తా. మళ్ళీ ఈ కవర్లో ఎక్కడ ఎదుగుతాములే అని ఒక్కోసారి అయితే బద్ధకం వచ్చేసిద్ది. అందుకని అన్నీ కలిపి ఒక దాంట్లో అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే వీటిని నేను ఎక్కువగా వాడుతూనే ఉంటాను. కబోర్డ్స్లో పెట్టుకోకుండా నార్మల్గా అర్మార్లో పెట్టుకున్నామంటేనేమో దుమ్ము ధూళి. కబోర్డ్స్ అనేది ఈ ఒక్క అర్మార్కే ఉంది. వేరే అర్మార్కే కబోర్డ్స్ లేదు. కబోర్డ్స్ లేకపోవటం వల్ల నార్మల్గా పెట్టాను అనుకోండి, అంత బూజు వచ్చేసిద్ది. అబ్బా, దోమలు అంతా గలీజ్ చేస్తాయి. అందుకని అయితే నేను మామూలుగా బట్టలు అవన్నీ కబోర్డ్స్లో పెడతాను. లేదనుకోండి ఇలా కవర్స్లో సంచుల్లో పెట్టుకుంటా. కానీ విడిగా అయితే మాత్రం అసలు ఉంచను. బట్టలన్నీ పాడైపోతాయి. మళ్ళీ వాటిని మనం తీసి క్లీన్ చేసుకొని వాడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. డబల్ పని అన్నట్టుగా అనిపించింది. అందుకని మాలాగా కబోర్డ్స్ లేని వాళ్ళు బట్టలు అనేవి విడిగా పెట్టుకోకుండా ఇలా సంచుల్లో కానీ కవర్లో కానీ పెట్టుకోండి. ఇంకా బట్టలకు దుమ్ము ధూళి అనేది పట్టకుండా ఉండిద్ది. కొన్ని కవర్స్ లాంటివి, బ్యాగులు లాంటివి వస్తున్నాయి. అవి తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బట్టలు కూడా ఇంకా చిందరవందర కాకుండా మనం పెట్టినట్టు నీట్గా ఉంటుంది. కవర్లో ఇలాంటి సంచుల్లో అనుకోండి అంత నీట్గా ఉండవు. మనం కవరు అటు ఇటు కదిలించినప్పుడు అవి అటు ఇటు పడతా ఉంటాయి. ఇంకా బ్యాగులు లాంటివి వేరే మందంగా ఉంటాయి కవర్లో, పిల్లల డ్రెస్సులకి వాటికి వస్తాయి సెట్టింగ్ లాగా. అలాంటివి కనుక ఉంటే వాటిల్లో అయితే పెట్టుకోవచ్చు. ఇంక ఇదిగోండి ఈ అరమారలో అయితే పెట్టుకున్నాను. ఇంకా అరమారకైతే కర్టెన్ వేసాను, కబోర్డ్స్ లేవు కదా. ఇంకా మనం అరమారలో ఎలా పెట్టుకున్నా సరే కనపడకుండా ఉండిద్ది కర్టెన్ వేసాను కాబట్టి. అరమారలో కనపడకపోయినా సరే నేను నీట్గానే సర్దుకుంటాను. కనపడేది నీట్గా సర్దుకోవటం, కనపడింది నీట్గా సర్దుకోకపోవటం అలా అయితే ఉండదు. ఇంకా ఏదైనా సరే మన ఇల్లు మన వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కటి నీట్గా సర్దుకుంటాను. ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఈరోజు కూర అయితే పప్పు ఉదయాన్నే నానేసాను, బాగా నానిపోయింది. ఇంకా టమాటా పప్పు అయితే చేస్తున్నాను. పిల్లలు టమాటా పప్పు, ఆకుకూర పప్పులు ఇవైతే ఇష్టంగా తింటారు. ఆకుకూర పప్పు కంటే కూడా టమాటా పప్పు అయితే ఇష్టంగా తింటారు. ఇంక ఇంట్లో టమాటాలు అయితే ఉన్నాయి. పప్పు చేయక కూడా చాలా రోజులు అవుతుంది ఈ మధ్య. ఇంకా అందుకని అయితే పప్పు అయితే చేస్తున్నాను. వాయిస్ అంత క్లారిటీగా లేదు, ముక్కులు బిగేసినట్టుండి మాట అనేది కొంచెం తడబడుతుంది. అడ్జస్ట్ అవ్వండి. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. ఓకే బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.